సర్పంచులు అనేది వ్యక్తి పరంగా మంచిగా ఉంటే సపోర్ట్ చేయడం మంచిదా, లేదంటే పార్టీ పరంగా ఉన్న వ్యక్తులకు అట్లా అట్లా ఎలా అంటారు మీరు? ఎమ్మెల్యేలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు వీళ్ళ వల్ల ఎప్పుడైనా విభేదాలు రావడం కానీ, ఏదైనా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఏదైనా అడ్డుపడడం జరిగిందా? వ్యక్తిగత విభేదాల వల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి అనేది కుంటుపడిన సందర్భాలు ఉన్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలానికి కౌంటర్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగరం మొగనుంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు తమ ఊర్లకు నిధులు ఎన్ని తీసుకొచ్చారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో నిధులు ఎన్ని వచ్చాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటో అసలు మనం సర్పంచ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కురిక్యాల గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతోని కురిక్యాల గ్రామ సర్పంచ్ మేచినేని నవీన్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. గత ప్రభుత్వంలో వచ్చిన ఎన్నికలు ఇప్పుడు టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు మీరు గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఇప్పటి వరకు 2019లో సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత ప్రజలు నాకు అవకాశం ఇచ్చి గెలిపేయడం జరిగింది. వారికి నా శాశక్తుల గ్రామ పంచాయతీ డెవలప్మెంట్, గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం దాదాపు 4 కోట్ల పని రాక పూర్తి చేయడం జరిగింది. దగ్గర మా స్థానిక అప్పుడున్న ఎమ్మెల్యే గారు మాకు పనులకు సంబంధించి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కురిక్యాల గ్రామంలో బొమ్మలమ్మ గుట్ట ప్రసిద్ధిగాంచిన మన పర్యాటక కేంద్రంగా దానికోసం చాలానే కష్టపడడం జరిగింది. దానికోసం ప్రజలు అందరూ ప్రతి వర్షాకాలం అక్కడికి వనభోజనాలకు వెళ్తారు. దాన్ని డెవలప్మెంట్ చేయాలనేది ఒక కోరిక ఉండేది. ఫస్ట్ గెలవగానే దాన్ని ముందుగా అప్పుడున్న కలెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. శశాంక కలెక్టర్ గారు అప్పుడు తను నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి, బొమ్మలమ్మ గుట్టపైకి వెళ్ళాలంటే వచ్చేవారికి కానీ, మా సందర్శకులకు కానీ, మా కురిక్యాల గ్రామ ప్రజలకు పైకి ఎక్కేందుకు వీలుగా లేకుండే, వెసులుబాటు లేకుండే, ఇబ్బందిగా ఉండేది, వెసులుబాటు లేకుండే. దానికోసం అప్పుడున్న కలెక్టర్ గారిని నాకున్న అనుబంధం ద్వారా అడగడంతో వెంటనే సర్పంచ్ గారు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో నేను చెప్పడం ద్వారా వాళ్ళు శశాంక్ గారు అప్పుడు రెండో మాట మాట్లాడకుండా మాకు అప్పుడు 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. బొమ్మలమ్మ గుట్ట కోసం. బొమ్మలమ్మ గుట్ట ఎందుకంటే కేంద్రం కూడా దాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి చాలా న్యూస్ పేపర్లో అప్పుడు హిస్టారికల్ ప్లేస్ గా ఉండాలని చెప్పడం జరిగింది. వెంటనే 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత పైకి వెళ్ళేందుకు చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు, ముసలిలకు కానీ అందరికి, ప్రతి ఒక్కరికి పైకి వెళ్ళి ఉండే అందుకోసం వారికి రైలింగ్, గ్రిల్స్ మరియు రైలింగ్ పడిపోకుండా ఉండడానికి మెట్లు చేయడం జరిగింది. తర్వాత మా గ్రామ పంచాయతీ నుండి నేను దాన్ని ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశం కొద్దీ దానికి ఆడ ఒక లైటింగ్ అదని ఉండాలనే ఉద్దేశం కొద్దీ లైటింగ్ మరియు పోల్స్ అవన్నీ వేపియడం జరిగింది. భద్రతా కారణాలు ఏర్పడకుండా ఉండే అందుకోసం భద్రత ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ సీసీ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది గ్రామ పంచాయతీ ద్వారా. దాదాపు సుమారు ఒక 15 లక్షల రూపాయలతోని అక్కడ బొమ్మలమ్మ గుట్టని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే వాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలి అని చెప్పి అక్కడ మంకీ ఫుడ్ కోర్టు మరియు అలాగే నర్సరీ అవన్నీ అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి వేస్ట్ కాకుండా, వేరే అన్యాక్రాంతం కాకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ మంకీ ఫుడ్ కోర్టు, నర్సరీ ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఒక కుర్మ సోదరులు వాళ్ళకు వారి కోసం అని కొంచెం సవడలమ్మ గుడి కోసం కొంచెం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అది నిర్మాణ దశలో ఉన్నాయి. అది పూర్తి కావాల్సినవి.
ముఖ్యంగా అక్కడ ఇప్పుడు వచ్చే వారికి పోయే వారి కోసం మనం ఇప్పుడు సందర్శకులకు కానీ అక్కడికి ఏమన్నా ఫంక్షన్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు కావాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఫ్యూచర్ లో పర్యాటక కేంద్రంగా దాని ఇంకా క్రేజ్ రావాలన్నా బాగుండాలంటే ముఖ్యంగా దానికి సంబంధించి ఒక షెడ్ నిర్మించవలసి ఉంది. అలాగే ఒక టాయిలెట్ బ్లాక్ కూడా చేస్తే సందర్శకులకు అన్ని వసతులు ఉన్నట్టుగా ఉంటాయి. దాని విషయంలో కూడా మొన్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోయేందుకు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది. అది కూడా మేము స్వయంగా కూడా ఒకసారి తనతో ఇప్పుడు ఈ మధ్యలో తను గెలిచి కొద్ది రోజులు అవుతుంది కాబట్టి తర్వాత దాని విషయంలో వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం. అది ముఖ్యంగా కావాల్సిన పని అది ఒకటి ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి పరిధిలో టాయిలెట్ బ్లాక్స్ మహిళా సంఘానికి కానీ వీటికి మరియు అలాగే సంఘ భవనాలు నాయ బ్రాహ్మణ సంఘం ఒకటి 9,20,000తో పూర్తి చేయడం జరిగింది. అట్నే కుర్మ సోదరులకు బీరప్ప టెంపుల్ కు సంబంధించి ప్రహారీ గోడకు 4,60,000 రూపాయలతోని అగ్రిమెంట్ చేయించడం జరిగింది. అలాగే ఒక పశు మన వైద్యశాలకు ప్రజలకు వైద్యం అనేది అందుబాటులో ఉండాలని చెప్పి దాని గురించి మన ఒక పిహెచ్సి నిర్మాణం కోసం 22 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం. వాటితో ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నది, స్లాబ్ దశలో ఉన్నది. మన గ్రామ పంచాయతీ పక్కకే దాన్ని నిర్మిస్తున్నాం. అలాగే యువకుల కోసం ఓపెన్ జిమ్ 3,50,000 మరియు రజక సంఘంకు 9 లక్షల రూపాయలు, అలాగే గ్రావెల్ రోడ్స్ ఒక 16 లక్షలతో చేయడం జరిగింది. శ్మశాన వాటికలో ఇప్పటికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటే ఒక కల్వర్ట్ నిర్మించడం జరిగింది ఒక 4,60,000తోని. శ్మశాన వాటిక నేను గెలిచిన మొదట చాలా కింది చెరువుకు వచ్చినప్పుడు నిండే విధంగా ఉండేది, దాన్ని హైట్ చేయించడం జరిగింది. అలాగే స్కూల్ లోపల కూడా నీళ్లు నిలవకుండా హైట్ చేయడం జరిగింది. మన ఊరి మన బడి కార్యక్రమంలో 30 లక్షలతోనే అభివృద్ధి చేయడం జరిగింది. మన సిసి రోడ్లు అంతర్గత రోడ్లు గ్రామం లోపల ఒక 25 లక్షలతోని చేయడం జరిగింది. డ్రైనేజీలు ఒక 5 లక్షలతోని రిపేర్లు మరియు కొత్త చేయడం జరిగింది. మరియు పోల్స్ ముఖ్యంగా గ్రామంలో కొన్ని ఇండ్ల పైకి వెళ్ళి ఉన్న 20 kV 11 kVకి సంబంధించిన లైన్స్ ఇండ్ల మీదకి వెళ్ళి ఉండి ఇబ్బంది ఉంటే ప్రజలు ఆ దృష్టికి తీసుకురాగానే దాన్ని తీపివేయడం జరిగింది. కరెంటు ప్రాబ్లం లేకుండా ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నవన్నీ రెక్టిఫికేషన్ చేయించడం జరిగింది. రైతు వేదిక 22 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. గ్రామంలో ఇరుకుగా ఉన్న బస్టాండ్ ఆవరణలో మొత్తం నీట్ గా చేయించడం జరిగింది. అంతకుముందు మనం నర్సరీ ఇప్పుడు గ్రామం లోపల ఇంటర్నల్ రోడ్లలో చెట్లు చాలా తక్కువ ఉండే, దాదాపు ఒక 17,000 చెట్లు నేను పెట్టడం జరిగింది. మన 2019 నేను ఎలక్ట్ అయిన తర్వాత గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ కానీ మంకీ ఫుడ్ కోర్ట్స్ మరియు అలాగే క్రీడా అది చేయడం జరిగింది. చేయడం జరిగింది నిర్మించడం. అలాగే బతుకమ్మ పోయే భక్తులకు బతుకమ్మ ఆడుకుని వెళ్లే వారి కోసం లైటింగ్ అనేది అంత ముందు లేకపోయేది, కట్టకు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకంటే ముందు టైంలో లేకపోయేది. ఇప్పుడు వారికి ఎప్పటికి సర్పంచ్ ఎవరు మారినా గానీ రేపు ఫ్యూచర్ లో ఎప్పటికీ ఒక విజన్ తో పనిచేసినాం. ఎందుకంటే 2019 నుండి ఇప్పటి వరకు ప్రతిదీ పబ్లిక్ కు అనుగుణంగా పబ్లిక్ కు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చేయడం జరిగింది. మా దగ్గర బతుకమ్మ 2 అక్కల్లో ఆడడం జరుగుతుంది, పాత చెరువు దేశ చెరువులో. అక్కడికి మొదటి సంవత్సరంలో 2వ సంవత్సరంలో ఇక్కడ ఇటు చేయడం జరిగింది. మరియు 3వ సంవత్సరంలో అటు కూడా ఫోల్స్ వేయించి వారికి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. వేరే నెక్స్ట్ రిజర్వేషన్ చేంజ్ అయినా గానీ వేరే ఏ కేటగిరీ సర్పంచ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆరంగా కూర్చొని పని శాశ్వత పరిష్కారం చేశాం. ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక 5 years ముందుగానే మనం చేసేస్తున్నాం పని. వాళ్ళు అడగక ముందే మనం అన్ని చేయడం జరిగింది. దాదాపుగా ప్రజలకు ఏవైతే ఉపయోగపడితే అవన్నీ వాటర్ సమస్య లేకుండా ఉండేందుకోసం ఒక ట్యాంకు 3 ట్యాంకులు ఉన్నా గానీ ఒక ట్యాంకు మళ్ళొకటి అదనంగా ఒక ట్యాంకు మా నాన్నగారి పేరు మీద ఒక ల్యాండ్ లేకుండే 50,000 రూపాయలతోని ట్యాంకు కోసం భూమిని కొనుగోలు చేయడం జరిగింది. సొంతగా కొనుగోలు చేయడం 40,000 రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. ఒక అరగుంట ఊరి కోసం గ్రామం కోసం ఒక 40,000 రూపాయలతోని ఒక
అరగుంట కొనడం జరిగింది. తర్వాత ఆ ప్లేస్ లో ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది కుర్మవాడకు నీళ్ళు అందించడం కోసం. భవిష్యత్తులో కూడా ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్ ఉండాలనే ఉద్దేశం కొద్ది మనకు ప్రతి ట్యాంకుకు మిషన్ భగీరథ కమ్ ప్లస్ మన ఇక్కడ ఉన్న బావులు కూడా గ్రామంలో ఉన్న బావులతోని నీళ్ళు సప్లై చేసే విధంగా 2 రకాలుగా మనం సెట్ చేసి పెట్టడం జరిగింది. నేను రాకముందు చెరువులో ఒక చుక్క బతుకమ్మ వేద్దామంటే నీళ్లు లేకపోయేది. వచ్చిన కొత్తలో చాలా మంది కామెంట్ చేయడం జరిగింది, సర్పంచ్ ఇంటికాడ నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఏడికెళ్ళి తెస్తాడు, నీళ్ళు లేవు అది ఇది. తర్వాత నేను సర్పంచ్ గెలిచిన తర్వాత దానికోసమని మన చెరువును చాలా లోతు చేయడం జరిగింది. గ్రావెల్ మన పొలాలలో పోసుకోవడానికి కానీ ఇటుక బట్టిల్లో వాళ్ళందరూ చాలా కట్టుకొని వాళ్ళు తీసుకుపోతే గవర్నమెంట్ చాలా ద్వారానే వాళ్ళకి అన్ని కట్టిపించి వారిని చాలా లోతు చేయడం జరిగింది. తర్వాత వర్షాలు పడ్డాయి, మంచిగా చాలా నిండిపోయింది. ఇప్పటి వరకు అయితే ఏ 5 సంవత్సరాలలో నీళ్లు లేకపోవడం అనేది లేకుండా నీళ్లకు కొదవ లేకుండా ఉన్నది ఎప్పుడు కూడా. అంతకుముందు చాలా ఇబ్బంది ఉండే వాటర్ కు, ఇప్పుడు వాటర్ కు ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పటికి ఈ గ్రామ పంచాయతీలో అంటే చేద్దాం అనుకుని ఇంకా చేయలేకపోయినా ఏమన్నా ఉన్నాయి? మీరు అనుకున్నది ఇది ఒకటి ఉంది నాకు చేయలేదు అనేది ఏమన్నా ఉందా ఇంకా గ్రామంలో? గ్రామంలో ఇంతకుముందు చెప్పాం కదా, బొమ్మలమ్మ గుట్టకాడ అదొకటి చేయాలనుకున్నాం. అది అప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ తొందరగా చిన్నప్పుడు ఉన్న కలెక్టర్ గారు కూడా ఇస్తా అని అన్నారు కానీ అనుకోకుండా వారు కూడా కారణం కానీ వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. దానివల్ల కొంచెం ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎందుకంటే మీకు తెలిసే ఆల్రెడీ, ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు మొదటి 10 నెలలు చెక్ పవర్ రాలేదు. అయినా మనం డబ్బులు వెచ్చించి విజన్ కొద్ది పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కరోనాతో ఉన్నాయి. కరోనా సమయంలో కూడా అందరు ఇళ్లలో ఉన్న ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఇంటికి తిరిగి నేనే వారికి ఇబ్బంది ఉన్నా గానీ ఆ టైంలో చనిపోయిన వాళ్ళకి కూడా దగ్గర ఉండి టాస్క్ పీరియడ్ అంతా కరోనా టైం అంతా టాస్క్ పీరియడ్ అది. ఆ టైంలో కూడా మీరు చేసామండి అన్ని దాదాపుగా మొత్తం పూర్తి స్థాయిలో పనిచేసినాం. ఎందుకంటే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా వారి కోసమే పనిచేసినాం. గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం కూడా మేము ఓన్లీ ప్రజా జీవితం ప్రజల కోసమే పనిచేసినాం ఏదైనా. అంతేగాని వేరే ఈ రాజకీయం అనేది మందుకు వేస్తాం మనం సేవ చేయడానికే కదా, మనం వచ్చిన దానికి కదా. ఇది బిజినెస్ కాదు కదా సంపాదించుకోవడానికో, లేకపోతే ఇంట్లో సంపాదించుకునేది కూడా ఏముండదు, మీకే తెలుసు. ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏందనేది మీకు తెలుసు, ఎన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నాయి ఏందనేది. గత ప్రభుత్వం ఎలా ఉంది సపోర్ట్? ప్రభుత్వం గ్రామాలకు సంబంధించి సర్పంచ్ల పరంగా కాకుండా గ్రామాలలో మాత్రం నీట్ గా పల్లె ప్రగతి అని ఇవన్నీ కార్యక్రమాలు చాలా చక్కగా పెట్టింది. వాటి వల్ల గ్రామాలు చాలా చక్కగా ఏర్పడినాయి. కానీ కాకపోతే ఆర్థికంగా మా సర్పంచ్ల పైన భారం పడింది, కొంచెం ఇబ్బంది కలిగిన భారం ఉంది. ఎందుకంటే అప్పటి బిల్స్ ఇప్పటి వరకు రాలేదు. సో ఆ విషయంలో కొంచెం మీకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రత్యేకంగా సర్పంచ్లకు మాత్రం ఒక గొప్ప గుర్తింపు పేరు మాత్రం వచ్చింది, అవార్డులు కూడా వచ్చినాయి. కానీ కాకపోతే మనకి రావాల్సిన బిల్లు ఇంకా రాలే. ఎందుకంటే చాలా పెట్టుబడులు అన్ని డెవలప్మెంట్ వాటి కిందనే వాళ్ళు పెట్టారు, సర్పంచ్లకు మాత్రం ఆపడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ మరి వాటిని బిల్లులు చెల్లిస్తామని చెప్పి అంటారు, మరి చెల్లిస్తారా లేదా అనేది చూడాలి. ఒక నెల రోజులు కావస్తుంది కొత్త ప్రభుత్వం, ఎలా ఉంది సహకారం ఈ 1 month లో? ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల కోసమే పనిచేస్తే, మేము ఏ పార్టీ అయినా కానీ ప్రజల కోసమే పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో భాగంగానే పనిచేస్తాం మేము కూడా సర్పంచ్ గా. అయితే పార్టీలు వేరు, ఇండివిజువాలిటీ సర్పంచ్ అనేది వేరు కాబట్టి ప్రభుత్వం ఏదన్నా కానీ సర్పంచ్ అనేది ప్రజల కోసం ఉంటది, పార్టీ కాకుండా. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పని చేయడమే, సర్పంచ్ అనేది ఇండివిజువాలిటీ. ప్రజల నుండి ఎలా రెస్పాన్స్ వచ్చింది ఈ మీ గత పరిపాలనలో? ప్రజలు ఎప్పుడు కూడా నాకు మద్దతుగానే ఉన్నారు. ఎప్పుడు కూడా వారి మద్దతు ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే వారికి మేము చిన్నప్పటి నుండి మేము వాళ్ళ మధ్యలో ఇదే ఊర్లో పుట్టి పెరిగినాం, వాళ్ళతోని చక్కటి అనుబంధం ఉంది. వారందరూ కూడా చాలా చక్కగా గౌరవిస్తారు, వాళ్ళందరినీ మేము కూడా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని అందరినీ అన్ని విషయాలలో కూడా వారికి తోడుగా నీడగా ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, సో సర్పంచ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వానికి మీ తరపున మీకు సర్పంచ్ గా
సర్పంచుల విషయంలో ఎందుకంటే గ్రామాలు ముఖ్యంగా డెవలప్మెంట్ కానీ గ్రామాలు మంచిగా ఉంటేనే ప్రభుత్వాలు కూడా మంచిగా ఉంటాయి. మొదటి మెట్టు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది గ్రామాలలో ముందుగా ప్రజలకు కావాల్సిన అన్ని వెసులుబాట్లు కానీ ఏవి కానీ ప్రజలు డైరెక్ట్ గా వెళ్ళి ప్రభుత్వాల దగ్గరకు పోయి అడగరు. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ దగ్గరికి ప్రతి విషయాలు సమస్యలు అనేటివి ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోవాలన్నా ఏదైనా సర్పంచ్ ద్వారానే. కాబట్టి సర్పంచ్ అనేది గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచ్ వారికి పవర్స్ అనేది ఉండే విధంగా ఉండాలి. ఎందుకంటే అట్లుంటేనే ఇప్పుడు రోజు వారికి పొద్దున్న లేస్తే సర్పంచ్ దగ్గరికి వస్తారు ఎవరైనా, ఏది కావాలన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అనేవన్నీ. కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ అనే వ్యవస్థను కాపాడుకుంటేనే ప్రభుత్వాలకు మంచిగా ఉంటది. ఓకే, మీకు ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు వీళ్ళ వల్ల ఎప్పుడైనా విభేదాలు రావడం కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఏదైనా అడ్డుపడడం కానీ ఏమైనా జరిగిందా? అలాంటి సందర్భం వచ్చిందా మీకు ఎప్పుడైనా? లేదండి, అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే. వాళ్ళు ఒక జెడ్పీటీసీ కానీ ఒక ఎంపీపీ గెలవాలన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక జెడ్పీటీసీ గెలవాలంటే ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఓట్లు ప్రజల దగ్గర పోవాల్సింది. కాబట్టి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. వాళ్ళు కూడా ఎందుకు విభేదాలు ఏమి ఉండేయండి. అంటే వ్యక్తిగతంగా ఎవరికి కొంతమందికి అదే అంటున్నా, అట్లాంటివి ఏమన్నా జరిగినా నా దృష్టిలో మీ దగ్గర నా విషయంలో మాత్రం నేను అందరితో కలిసిమెలిసి ఉన్నా, వారు కూడా మాతో అందరూ. అంటే కొన్ని గ్రామ పంచాయతీలో ఇలాంటి సందర్భాలు బాగా జరిగిన ఉంటాయి. అట్లా ఆ వ్యక్తిగత విభేదాల వల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి అనేది పుట్టుబడిన సందర్భాలు వాటి వల్ల మీరు అన్నది వాస్తవంగా నిజమే. ఎంపీటీసీ సర్పంచ్ వాడక, సర్పంచ్ ఎంపీపీకి జెడ్పీటీసీలకు వాడక, ఇవన్నీ పార్టీలో వేరే పార్టీల వల్ల కూడా పార్టీలు వేరే అవి ఉన్నాయి. కానీ ఏది ఉన్నా కానీ ఒకటి ఏంటంటే నేను అనేది సర్పంచ్ అనేది ఇండివిజువాలిటీ. కాబట్టి ఏ పార్టీ జెడ్పీటీసీ ఉన్నా, ఏ పార్టీ ఎంపీపీ ఉన్నా, ఏ పార్టీ సర్పంచ్లు ఉన్నాం అనేది కాకుండా గ్రామం డెవలప్మెంట్ కోసం ఆలోచించే నాయకునిగానే ఉండాలని నేను అనుకున్నా. నేను అదే రకంగా పనిచేస్తాను. సో అంటే వాళ్ళు కూడా సర్పంచ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలని మీరు అంటున్నారు? ఇవ్వాలి. అట్లా ఇస్తేనే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు ఒక జెడ్పీటీసీ గారికి మా ఊరు విషయాలు తెలవాలంటే తెలివే కదా. అవును. అప్పుడు ఆ జెడ్పీటీసీ గారు కూడా వాళ్ళు కూడా సర్పంచ్ ద్వారానే మూవ్ అవుతారు, లేదా ఎంపీటీసీ ఉంటారు అక్కడ గ్రామంలో. కాబట్టి ఇవన్నీ సర్పంచ్ స్థాయి నుండి ప్రతిదీ గ్రామంలో ఏ గ్రామంలో ఏం కావాలనేది తీసుకుంటారు అధికారులు కానీ ఎవరు కానీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. సో మీరు ఒక సర్పంచ్ గా, ఒక మొదటి వ్యక్తిగా, గ్రామానికి మొదటి వ్యక్తిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు వచ్చే ఎలక్షన్ల గురించి? నెక్స్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల గురించి. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అనేటివి ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలు ఆలోచించి చక్కగా అంటే గ్రామం డెవలప్మెంట్ గురించి మరియు ప్రజల పక్షాన ఉండి ప్రజలు కరప్షన్ చేయకుండా, ప్రజలను ఇబ్బందికి గురి చేయకుండా, ప్రజలతోని సౌమ్యంగా మంచిగా మేలుకొని మంచి నాయకత్వంతో మంచిగా పనిచేసి గ్రామం డెవలప్మెంట్ చేసే నాయకులకు ఎవరికైనా అటువంటి నాయకులను ఎన్నుకోవడం వల్ల గ్రామం డెవలప్ అవుతుంది. గ్రామాలలో ఈ కొట్లాటలు పంచాయతీలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే గ్రామానికి కావాల్సింది నాయకుడు మంచిగా గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఎలక్ట్ అయ్యే సర్పంచ్ అనే వ్యక్తి సౌమ్యంగా ఉండి మంచిగా మంచితనంతో పనిచేసి అందరితోని సౌమ్యంగా అందరి కలివిడిగా ఉండే వ్యక్తులు ఉంటే బాగుంటది. ముఖ్యంగా నేను ఇంతకుముందే చెప్పిన రాజకీయం అనేది లీడర్ గా ఇప్పుడు ఒక సర్పంచ్ గా మనం ఉంటే దాన్ని బిజినెస్ గా కాకుండా ఇది ఒక సేవాభావంతో పనిచేసే విధంగా, సేవాభావంతో పనిచేసే విధమైన వ్యక్తి సర్పంచ్ గా ఉంటే గ్రామానికి, ఎందుకంటే అందరికి మంచి చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంటుంది. పాలకవర్గం ఎలా సహకరించింది మీకు? పాలకవర్గం చాలా ఇప్పుడు 2019 నుండి ఇప్పుడు నేను ఎలక్ట్ అయిన కాంచాలి సరే. ఇప్పుడు పాలకవర్గంలో వార్డు మెంబర్స్ సగం మంది వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా, మా పార్టీ వాళ్ళు ఉన్నా, ఇక్కడ మా గ్రామ పంచాయతీ మందం మాత్రం మా ఉప సర్పంచ్ గాని, మా పాలక వర్గం, మా సెక్రటరీలు గాని చాలా గొప్పగా పనిచేసారు. వాళ్ళు ఎప్పుడు కూడా మా మధ్యలో ఎటువంటి చిన్న స్పర్ధలు రాలేదు ఒక ఏ విషయంలో కూడా. ఎందుకంటే చాలా క్లారిటీగా విజన్ తోని పనిచేసిన, ఏ పని చేసినా ప్రజలకు అనుకూలంగా ఉండే పనినే చేసినాం. వారు మా దగ్గరికి వచ్చి అడగక ముందే మేము పనిచేసి పెట్టినాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గ్రామంలో భద్రత అనేది ఉండాలనే ఉద్దేశం కొద్దీ మా గ్రామంలో నేను గెలవగానే ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 లక్ష రూపాయలు సొంతగా పెట్టి సెక్యూరిటీ పర్పస్ సొంతగానే 75 నుండి 1 లక్ష రూపాయలకి పెట్టి ఒక 6 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన
అంతకుముందు ఈ వాటర్ కి సంబంధించి కూడా ఇప్పుడు అంతకుముందు నేను రాకముందు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ కాడికి వచ్చి పట్టుకోవాలంటే ఒక మనిషి ఆడ ఉండి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు అటువంటిది వీలు కాకుండా ఏ టైం అయినా ఎనీ టైం ఎప్పుడు ఎనీ టైం ఏటీఎం లాగా ఎనీ టైం కాయిన్ అని లేచి వాటర్ పట్టుకుపోయేటట్టు ఫెసిలిటీ ఏర్పాటు చేసినాం. కాయిన్ బాక్స్ సిస్టమ్ ఏర్పాటు చేసినాం, వాటర్ కాయిన్ సిస్టమ్ ప్లస్ కార్డు రెండు. దాంతో పాటుగా అంతకుముందు ప్రతిదీ ఇప్పుడు సిటీ మోడల్లో మన గ్రామంలో అంతకుముందు ఈ స్ట్రీట్ లైట్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఆ టైంకు పోయి 6 గంటలకు పోయి స్విచ్ లైట్ ఆన్ చేస్తేనే వచ్చేది. వాటిని కాకుండా ఆటో టైమర్ విధానం ద్వారా ఫస్ట్ మా మండలంలో మా గ్రామంలో ఏర్పాటు చేసిన తర్వాత మా గ్రామం తర్వాత మిగతా గ్రామాలలో కూడా సేమ్ అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. టైం టు టైం వస్తాయి, లైట్లు పోతాయి. ఇక్కడ గానీ బొమ్మలమ్మ గుట్టకు గానీ ఇవన్నీ చేయించడం జరిగింది. సో అంటే ఇప్పుడు సర్పంచులు అనేది వ్యక్తి పరంగా మంచిగా ఉంటే సపోర్ట్ చేయడం మంచిదా, లేదంటే పార్టీ పరంగా ఉన్న వ్యక్తులకు అట్లా అట్లా ఎలా అంటారు మీరు సర్పంచ్? వ్యక్తి ముఖ్యం కదా ఫస్ట్. అంటే ఇప్పుడున్న అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడగంటే ఇప్పుడున్న నాయకులు దాన్ని ఎలా చేస్తున్నారంటే గ్రామ పంచాయతీలో ఒక పార్టీకి పరంగా రుద్దుతున్నారు జనాల పైన. సో జనాలు కూడా అలా మౌల్ అవుతున్నారు. అయితే వాస్తవంగా నా మటుకు మాత్రం నేను పార్టీ పరంగా ఎవరిని అట్లా రుద్దలేదు, ఎందుకంటే అది వేరు. అంటే నేను జనరల్ గా చెప్తున్నా, జనరల్ గానైనా ఫస్ట్ ఒక సర్పంచ్ అంటే ఇండివిజువాలిటీ, సర్పంచ్ వ్యక్తిత్వాన్ని అంటే ఉంటది. అవును, ఫస్ట్ సర్పంచ్ పార్టీ వేరు. పార్టీ పరంగా నేను వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ అనేది చూడడం కాదు. ఇక్కడ ఎవరు వచ్చినా మనం పనిచేసే విధంగా ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలలో సర్పంచ్ అనేది ఇండివిజువాలిటీతోని, ఎలక్షన్ కూడా ఇండివిజువల్ సింబల్స్ తోనే వచ్చేటి, పార్టీ సింబల్ తో వచ్చేది కాదు. అదే అంటున్నా. పార్టీ నేను వేరే పార్టీ అని ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ అనుకోరు. సపోజ్ బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ పరంగా నేను బయట పార్టీ పరంగా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చే వరకు విలేజ్ లోకి వచ్చే వరకు మా విలేజ్ లో వేరే పార్టీ వాళ్ళు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా వాళ్ళందరినీ ఒక వ్యక్తిగానే చూస్తాం. ఎందుకంటే అదే అంటున్నా, వ్యక్తి టు వ్యక్తి అంతే. అదే అంటున్నా. అంటే జనరల్ గా అయితే ఇదే జరుగుతుంది ఎక్కడైనా కూడా, అదే జరుగుతుంది. జనరల్ గా వేరే కాడ ఇప్పుడు బయట మాత్రం ఏమనుకుంటారు, ఆయన బీఆర్ఎస్ సర్పంచ్, బీజేపీ వార్డు మెంబర్ ఇట్లా అనుకుంటారు ప్రజలు. అంటే ప్రజలు కూడా ఎలా అయిపోతున్నారంటే అంటే ఒక మంచి చేసే వ్యక్తి ఇండిపెండెంట్ వచ్చినప్పుడు కూడా ఆ పార్టీలకి వైపు మొగ్గు చూపుతున్నారా గానీ ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా అలా జరుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు చెప్పే విధానం నాకు అర్థమైంది. ఎందుకంటే వాస్తవంగా కూడా చాలా మంది జనాలు మంచి కన్నా అబద్ధాలు చెప్పి వాళ్ళు అబద్ధాలకు మోసపోతారు జనాలు. ఈ అబద్ధాలు అనేటి ఎక్కువ రోజులు ఉండయి, తొందరనే తేలిపోతాయి. కానీ ఈ లోపల ఓటేస్తారు, అయిపోతుంది, వేరే తోడు గెలుస్తారు. గెలిచిన తర్వాత బాధపడతారు, అయ్యో ఇట్లా ఎందుకు చేసినాం మేము, వట్టిగా ఆయన ఏదో చెప్పగానే అది ఎత్తిమేనే ఆ ఫీలింగ్ కలగద్దంటే ముందు జాగ్రత్తగా ముందే తెలుసుకొని ఒక మంచి పార్టీ ఏదైనా వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటే మంచిగా ఉంటది. నటించే వ్యక్తులను అబద్ధం చెప్పి ఆశ, ఇంతకుముందు జనాలు ఏంటంటే ఆశ పడేటోళ్ళు, ఇప్పుడు ఆశ కాదు అంతకు మించి అత్యాశలో పోతుంది. జనాలు అత్యాశకు పోవడం వల్ల చాలా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ అత్యాశలను ఏ ప్రభుత్వం గాని ఏ నాయకుడు గాని అత్యాశలు అప్పటి మందని చెప్తారు, తర్వాత నెరవేర్చలేరు. ప్రజల దగ్గర వీళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ కాకపోతే నాకు ఫెయిల్ అయితే నేను 5 సంవత్సరాల ముందు ఫీలింగ్ లో చెప్పి అప్పటి మంది గెలవాలనే ఆలోచన చూస్తారు. అది ఎట్టి పరిస్థితిలో జనాలు అనేది ఇప్పుడు ఒక్కోసారి తప్పు చేస్తే రెండోసారి చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే అటువంటిది జరగకుండా ముందే ఉండాలి. ఇప్పుడు ఇదివరకు జరిగినాయి, ఇప్పుడు జరగద్దు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏం చేశారు, ఎవరు డెవలప్ చేసారు, ఎవరు ఎట్లుంటారు ప్రజలతోని, ఇవన్నీ చూసుకొని చేసుకుంటే ప్రజలకు మంచిగా అవుతుంది, ప్రభుత్వాలు కూడా మంచిగా ఉంటాయి. మీరు చేసిన గత పరిపాలన నుండి ఇప్పటి వరకు గ్రామం తరపున ఎన్ని అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా? ఎలాంటి పేరు వచ్చింది గ్రామానికి? మనకు జిల్లా నుండి 5 అవార్డులు రావడం జరిగింది. ఒకటి సోషల్ సెక్యూరిటీ పంచాయత్, ఒకటి ఇంకొకటి హెల్దీ పంచాయత్, 2 క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ ఒకటి, అలాగే ఫ్రెండ్లీ ఉమెన్స్ పంచాయత్ ఒకటి, వాటర్ సఫిషియెంట్ వాటర్ పంచాయత్ దాని కింద 5 రావడం జరిగింది. అలాగే జిల్లా నుండి మళ్ళీ మొన్న ఈ మధ్యలో స్వచ్ఛ సంరక్షణ దాని కింద ఒక అవార్డు రావడం జరిగింది. సో దీనివల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామం ఈ ముఖ్యంగా ఏంటంటే గ్రామం అంతకుముందు ఉన్న దానికన్నా పరిశుభ్రత ఉండాలనేది ముఖ్యంగా గ్రామంలో కావాల్సింది ఏంటంటే డ్రైనేజీలు నీట్ గా ఉండి, లైటింగ్,
గ్రామాల రోడ్స్ మౌలిక వసతులు ప్రజలకు కావాల్సింది మంచిగా ఉంటే ఇప్పటికి కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇంకా చాలానే చేసాము అన్ని చెప్పాలంటే సరిపోదు, ఎందుకంటే బాగా వేగంగా పనిచేయడం జరిగింది. కరోనా సమయంలో అందరు రెస్ట్ తీసుకున్నా ఆ టైంలో కూడా వేగంగా పనిచేసింది. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.